ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః. జై శ్రీరామ్. ఓం శ్రీ విశ్వమాత డివోషనల్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. వ్యాఖ్యాత మీ రాధమ్మ. ఆత్మబంధువులకు నమస్కారములు. మాఘపురాణం 24వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోయే కథ విశ్వామిత్రునికి వానరముఖము కలుగుట. సూత్రస్త్రీ వృత్తాంతము. కథ ఏమనినా, మాఘమాసమందలి నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. తన భార్య మాత్రం స్నానమాచరించనని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఈ భూమిపైనే ఉండిపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొక్కడే వెళ్ళిపోయెను. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటికి వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచెను. ఆమె అందము, యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే వారిద్దరూ ఏకాంతముగా ఉండసాగెను. ఆ గంధర్వుడు మరలా భార్యను వెతుకుకుంటూ గంధర్వలోకం నుంచి భూలోకమునకు వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ ఏకాంతములో ఉండుట చూచి ఆ గంధర్వుడికి ఎంతో కోపం వచ్చి మండిపడుచు, నీవు తపస్వివై ఉండి కూడా ఈ విధముగా ప్రవర్తిస్తూ ఉన్నావు కదా, నీకు కోతి ముఖము సంభవించుగాక అని విశ్వామిత్రుణ్ణి శపించెను. ఆ తరువాత తన భార్య వైపు తిరిగి, నీవు పాషాణమై పడి ఉండు అని భార్యను శపించి ఆ గంధర్వుడు తిరిగి తన గంధర్వలోకానికి వెళ్ళిపోయాను. విశ్వామిత్రుడు చేయునది ఏమీ లేక వానరముఖము కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైనటువంటి విషయములకు లోనై నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు కదా, సరే కానిమ్ము. గంగానదిలో స్నానం చేసి నీ కమండలంతో ఆ గంగాజలం తీసుకువచ్చి ఈ పాషాణంపై చల్లు అని నారద మహర్షి విశ్వామిత్రునికి వివరించెను. అంతటా ఆ యొక్క విశ్వామిత్రుడు మాఘమాసమున నదీ స్నానము ఆచరించి గంగానదిలో, అత్యంత పవిత్రమైనటువంటి గంగానదిలో స్నానం ఆచరించి ఈ పాషాణంగా మారిన ఆ గంధర్వ స్త్రీపై చల్లెను. ఆ తరువాత ఆ గంగాజల ప్రభావమున మాఘమాస స్నాన ఫలమున ఆ యొక్క స్త్రీ, పాషాణంగా మారినటువంటి ఆ గంధర్వ స్త్రీ తిరిగి గంధర్వ యువతిగా మారిపోయాను. ఆ స్త్రీ నారద మహర్షికి మిక్కిలి భక్తి శ్రద్ధలతో నమస్కరించి గంధర్వలోకమునకు వెళ్ళిపోయాను. విశ్వామిత్రుడు తపస్సుకి వెళ్ళిపోయాను. తిరిగి మరలా విశ్వామిత్రుడు తన తపస్సు చేస్తూ ఆయన యొక్క తపశ్శక్తిని పెంచుకుంటూ ఉండసాగాను. ఈ విధముగా మాఘమాస స్నానము వలన అత్యంత పాపము కూడా నశించును అని తెలియపడుచూ ఉన్నది. ఈ విధంగా శ్రీహరి అనేక రకములైనటువంటి ఉపకారాలు సకల మానవాళికి అందజేస్తూనే ఉన్నారు. మరి ఆయన ఎన్నో అవతారాలు ఎత్తగా దశావతారాలు మాత్రమే ప్రాశస్త్యతను సంతరించుకున్నాయి కదా. దశావతారాల్లో మత్స్యావతారం ఎంతో ప్రసిద్ధమైనది.
మరి చేప రూపంలో వచ్చి హయగ్రీవుడనే రాక్షసుడిని సంహరించి లోక కళ్యాణం గావించారు కదా. ఆ పరమ పవిత్రమైనటువంటి వేదములను జనులకు అర్పించెను. అందువల్లనే ఆ వేదాల యొక్క పవిత్రత నీటిలో ఉంటుంది అని కార్తీక మాసంలో, మాఘమాసంలో ఆ యొక్క శక్తి తిరిగి నీటిలో ప్రవేశిస్తూ ఉందని, అందువల్లనే ప్రజలందరినీ ఈ మాఘమాసంలో, కార్తీక మాసంలో ఎక్కువగా పుణ్య నదీ స్నానాలు చేయాలని ప్రాశస్త్యం సంతరించుకుంటూ ఉన్నది మొదటి నుంచి కూడా. అందువల్ల మనందరం కూడా కార్తీక మాస స్నానం, మాఘమాస స్నానాలకు పెద్దపీట వేశాము మన సంప్రదాయంలో. ఎప్పుడైతే ఈ భూమి మీద అధర్మం 4 పాదాలపై ఉండి సకల మానవాళిని అష్ట కష్టాలకు గురి చేస్తుందో, అప్పుడు ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు శ్రీహరి భూమిపై అవతారాలెత్తుతూ ధర్మాన్ని రక్షిస్తారు. మానవత్వం మంట కలిసిన సమయంలో దుష్ట శిక్షణ కోసం ఎన్నో అవతారాలు ఎత్తుతూ మనందరినీ కాపాడుతూ ఉంటాడు ఆ శ్రీ మహావిష్ణువు. అందులో మత్స్యావతారంగా వచ్చి చేప రూపంలో వచ్చి దుష్ట శిక్షణ చేస్తారు. అలాగే నరసింహావతారం ఎత్తి మరి ప్రహ్లాదుడిని ధన్యుణ్ణి చేసి మనందరికీ ఆదర్శప్రాయంగా మనందరి చేత పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ విధంగా అనేక రకాల అవతారాలతో మన ప్రజలందరినీ మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఈ మాఘమాస స్నానం ఎందుకు అంత ప్రాశస్త్యం వహించింది? కార్తీక మాస స్నానం ఎందుకు అంత అత్యంత ప్రాశస్త్యమైనదిగా గణించబడుతూ ఉన్నది? ఎందువల్లనంటే ఆ నీటిలో అత్యంత పవిత్రమైనటువంటి శక్తి ఈ కాలములలో నిబిడీకృతమై ఉంటుంది కనుక మన గురువులు, పెద్దలు దైవికంగా నిర్ణయించబడినారు. అది మన పురాణాల్లో లిఖించబడి ఉన్నది. మరి ఈ హయగ్రీవుడు అనే రాక్షసుణ్ణి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వచ్చి అతనిని సంహరించి ఆ వేదములను మరల తిరిగి మానవాళికి అందజేశారు కదా. ఎందువల్ల వారిద్దరికీ ఆ యుద్ధము జరిగినది? హయగ్రీవుడికి, శ్రీ మహావిష్ణువుకి. అనగా హయగ్రీవుడు అనే అతను రాక్షసుడు. దానవులకు రాజుగా అతను సింహాసనాన్ని అధిరోహించాడు. సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తిమంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధములా ప్రయత్నించాడు. యజ్ఞయాగాదులు ధ్వంసం చేశాడు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఆ సమయంలో సకల మానవాళి ఏకమై దేవతలను అర్థించారు కాపాడమని. అయితే ఈ హయగ్రీవుడు రాక్షస కులం అనేది అత్యంత ఉన్నతమైనదిగా ఉండాలి అని ఆ విధంగా తను తయారు చేయాలని భావించాడు. అందువల్ల మానవులకు భంగం కలిగించేలా అనేక ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు 4 వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకొని వాటిని మానవులకు చెందకుండా ఉండాలని అతను భావించాడు. వెంటనే వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడు. పరమ పవిత్రమైనటువంటి వేదాల ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాళిని ముందుకు నడిపించే మార్గనిర్దేశకాలు కనుక వాటిని ఎలా అయినా సరే ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందువల్ల ఆ శ్రీ మహావిష్ణువు వాటిని ఎలా అయినా సరే కాపాడి ఆ రాక్షసుల నుంచి ఆ వేదములను తీసుకురావాలి అని ఆ మహావిష్ణువు తన తొలి అవతారాన్ని మత్స్యావతారంగా ఎత్తాడు. మరి చేప రూపం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుడిని సంహరించి వేదాలను తిరిగి సాధించి తిరిగి మానవాళికి అప్పచెప్పెను. ఆ 4 వేదాలే పరమ పవిత్రమైనటువంటి ఆ 4 వేదములే ఋగ్వేదము, యజుర్వేదము,
సామవేదము మరియు అథర్వణ వేదము. ఈ 4 వేదముల సారము అద్వితీయము. సకల మానవాళికి మార్గ దర్శకత్వాలు, నిర్దేశకాలు. ప్రపంచానికి ధర్మాధర్మాలను ఎలుగెత్తి చెప్పే పరమ పవిత్రమైనటువంటి భారతీయ గ్రంథాలు. అవి ఒక్క భారతీయతకే కాకుండా సమస్త మానవాళికి జ్ఞానాన్ని అందించే దీపాలు ఈ 4 వేదములు. ఆ వేదములు చదివిన ఎంతో జ్ఞానము మనము సముపార్జించుకోవచ్చు. ఒక్క శ్లోకంతో ఎన్నో వేల అర్థాలు మనకి అందుతాయి. ఋగ్వేదంలో మొదటి శ్లోకం చదివిన మనకు ఎంతో జ్ఞానం సంప్రాప్తించునని గురువులు మనకి తెలియచేస్తూ ఉన్నారు. అటువంటి అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథాలను కాపాడి ఆ శ్రీ మహావిష్ణువు మనకు అందజేసినందుకు ఆయనకు పాదాలకు నమస్కరించి పుష్పములతో అర్చించి మనము ధన్యులమవుదాము. ఈ విధముగా అనేక అవతారాలతో మనల్ని రక్షించిన ఆ పరమ పూజ్యమైనటువంటి ఆ మహావిష్ణువుకి నమస్కరిస్తూ ఈరోజు మనం ఈ కథను తెలుసుకున్నందుకు, ఎంతో పుణ్యాత్ములై ఉన్నందున మనం ధన్యులము. మరి రేపటి రోజున మరి ఒక కథను తెలుసుకొనుటకు సంయుక్తమవుతాం. ఆత్మబంధువులకు నమస్కారములు. ఇటువంటి పురాణ ఇతిహాసములను, కథలను చదువుట, చదివించుట అత్యంత శ్రేయోదాయకము. థ్యాంక్ యూ ఆల్.